నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇద్దరు వైజాగ్ లో ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నారు. మరి ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ పైన అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోపక్క వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మెల్ శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం అండి. వైజాగ్ లో బొత్స సత్యనారాయణ గారు, అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నారు సార్. మరి మొత్తానికి ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బొత్స పైన చాలా సీరియస్ గా ఉన్నారని, అసలే అయ్యన్న పాత్రుడు అంటే జగన్మోహన్ రెడ్డికి అసలే నచ్చరు. మరి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఏంటి, బొత్స సత్యనారాయణ పైన యాక్షన్ తీసుకోవాలనేలా ఉన్నారని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు. ఇంకో పక్క వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరి ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో హైకోర్టు, అది ప్రభుత్వం వాదనలు వినకుండా ఎలా మంజూరు చేస్తారు, మరి తాజాగా విచారణ జరపాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి మొత్తానికి ఇద్దరు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు కానీ చిరకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, సీనియర్ నాయకులు. అయ్యన్న పాత్రుడు గారు అయితే మోస్ట్ సీనియర్, అంటే వయసు రీత్యా పక్కన పెడితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు. మొట్టమొదటిసారిగా మంత్రి అయిన మనిషి, మొదటిసారి ఎన్నికైనప్పుడే మంత్రి అయ్యాడు. తర్వాత రోజుల్లో ఈయన బొత్స సత్యనారాయణ గారు వచ్చాడు రాజకీయాలు. అంతకుముందే 10 ఏళ్ల ముందే ఈయన వచ్చారు. అయితే ఉత్తరాంధ్రాకి చెందిన నాయకులు వీళ్ళు. మీకు ఇక్కడ ఉత్తరాంధ్రాకి చెందిన నాయకుల్లో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఉంటుందండి. ఒకళ్ళ ఇద్దరు నోరు పారేసుకుని గలీజు నోళ్ళు 1-2 ఉన్నా, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళలో మిగతా ప్రాంతాల్లో లాగా నీ అమ్మ నీ అక్క దెబ్బలాటలు ఉండవు. చూసుకోండి కావాలంటే వైసీపీ టీడీపీ ఎంత వైరం ఉన్నా సరే వాళ్ళలో కొట్టు చంపేసుకుందాం అనేటువంటి ఇది ఉండదు. పైగా బూతులు కూడా మాట్లాడుకోరు. ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే. ఇక మరీ వ్యక్తిగత వైరం ఉన్నవాళ్ళు డెఫినెట్గా అది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. రాజకీయాల్లో ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించినా ప్రజల కోణంలో ఆలోచించాలి తప్ప వ్యక్తిగత వైరంగా మార్చుకుని వ్యక్తిత్వ హననానికి వెళ్ళి వ్యక్తిగత దోషాలు అనేటువంటి తగదు. యాక్చువల్గా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొదలైనవి. అంతకుముందు ఎంత దారుణంగా ఉండేది కాదు. వ్యక్తులను టార్గెట్ చేయటం, వాళ్ళని ఏమీ చేయలేక వ్యక్తిత్వాన్ని హననం చేయటం అనేటువంటి మొదలుపెట్టించాడు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని. అది ఇప్పటికీ కూడా మీకు ఉత్తరాంధ్రలో లేదు. ఒక 2-3 చోట్ల, ఇప్పుడు పలాసలో గౌతి శిరీష్ గారి మీద అతను మాట్లాడతాడు, ఎవరో చిదిరి అప్పలరాజు. అలాగే కోన రవికుమార్ గారు వాళ్ళ తమ్మినేని సీతారాం గారి క్యారెక్టర్ అలాంటిది మనం చూసాం. అలాగే చిదిరి అప్పలరాజు అలాంటి వాడు చూసాం. కాబట్టి వీళ్ళు బాధితులు. ఎవరో గౌతి శిరీష్ గారు కానీ, కోన రవికుమార్ కానీ ఇలాంటి వాళ్ళు బాధితులు. ఇలా ఇంకా ఏమైనా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు ఆ రకమైన వైరం ఉండదండి. వాళ్ళు ఎవడో రాజకీయ పార్టీలు వేరేనంత మాత్రం ఒకళ్ళనొకళ్ళు పీకులు కోసుకుందాం అనుకోరు. ఇక్కడ వీళ్ళిద్దరు ఆలింగనం చేసుకున్నా, లేకపోతే కలిసి బాగా సంతోషంగా మాట్లాడుకున్నా, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి, స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు. ఆయన ఏ పార్టీకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఆయన ఉన్న రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా సార్, స్పీకర్ అంటే పార్టీలకు అతీతమని, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటారా అంటారా? ఆయనది అదో రకమైన లోకం, అదో జగత్, పాతాళానికి చెందిన మనస్తత్వాలతో ఉంటారు వాళ్ళు. అతనికి నచ్చకపోతే ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు. అతను ఎస్ అంటే ఎస్ అనాలి, నవ్వితే నవ్వాలి, ఏడితే ఆడవాలి, గెలితే గెలించుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి ఆయనకి. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్. వాళ్ళకి అధికారం రానంత వరకే. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత రేపో మాపు జైల్లో పోతాడు. ఈ పార్టీ ఉండదనుకున్న తర్వాత అతను ఎందుకు లెక్క చేస్తాడు? మామూలుగానే వాళ్ళకి అసంతృప్తి ఉంది. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వీళ్ళ సుబ్బారెడ్డిని, విజయసాయిరెడ్డిని పెట్టి పెత్తనం సాగించాడు. వాళ్ళందరికీ రగులుతూ ఉంటుంది లోపల. వేరే ఆల్టర్నేటివ్ లేక, ఈ కూటమిలోకి చేరే అవకాశం లేక లాగారు. కానీ ఎప్పుడో జెండా ఎత్తిద్దరు వాళ్ళు అక్కడి నుంచి. అందరికన్నా ముందు తేరుకున్నది జగన్మోహన్ రెడ్డి దెబ్బ అయిపోతున్నాడో, రేపొద్దున రాబోయే రోజులు మన అధికారం కోల్పోతున్నామని ముందుగా తెలుసుకున్న వాళ్ళు ఉత్తరాంధ్ర నాయకులే. శ్రీకాకుళానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు 2022 మార్చి నెలలో చెప్పాడు, ఇది మరామత్తులకు కూడా చేయటానికి వీలు లేని విధంగా చెడిపోయింది మాదని చెప్పాడు. ఒక సర్వే చేసి ఒక బృందంతో. పైగా ఆయనకు 6 నెలలు మంత్రి పదవి వచ్చింది. అయినా సరే ఇది నాట్ రిపేరబుల్ అన్నాడు. వాళ్ళకి ఎప్పుడో తెలుసు. వాళ్ళు సీనియర్ అనుభవజ్ఞులండి. ఇక్కడ రాజకీయ భవిష్యత్తు కోసము, లేకపోతే రాజకీయాల్లో ఉండాలని, లేకపోతే కపట ప్రేమ కాదు అనుకుంటున్నాను నేను. ఇద్దరిది నిష్కల్మషమైన ప్రేమే.
బొత్స సత్యనారాయణ గారు చెడ్డవాడేం కాదు, దుర్మార్గుడు కాదు, చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, అధికార దర్పం అహంకారం ఉంటే ఉండొచ్చు, కానీ కషాయుడు మాత్రం కాదనుకుంటున్నాను నేను, నా పర్సనల్ ఒపీనియన్ అనేది. ఏకీభవించవచ్చు లేకపోతే చేయకపోవచ్చు అన్నాను. ఇక వల్లభనేని వంశీ గారు ఉన్నాడంటే ఎలిసిపోయిన పట్టు చీరలాగా అయిపోయాడు అతను. ధర్మవరం కంచి పట్టు చీరలు ఉంటాయి కదా, దళదళలాడిపోతూ ఉంటాయి, తగదగలాడిపోతూ ఉంటాయి. అవి ఎలిసిపోయిన తర్వాత ఎలా ఉంటే అలాగే అయిపోయాడు అతను. బాగా ఎలిసిపోయాడు పాపం. ఆ రంగు గింగు అంతా పోయి మనిషి వాటం తేడా వచ్చేసింది. చాలా దారుణంగా తయారైపోయాడు ఆయన. ఎండలో పాడేసిన కలెక్టర్ మోడల్ తోతాపూరి మోడిగా ఉంటుంది అంత పొడుగు. దాన్ని ఎండలో పాడేసి వచ్చేసరికి 2 రోజులు ఎలాగైపోద్ది అలాగే అయిపోయాడు పాపం అతను. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఇందులో బెయిల్ వచ్చింది పాపం. క్రైమ్ మైనింగ్ వీటిలో మొత్తం మీద నాకు సబ్జెక్టు కరెక్షను. దానికి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అలా ఎలా కుదురుతుంది అని చెప్పేసి మళ్ళీ విచారణ చేయమంటున్నారు. ఇతను మళ్ళీ ఇప్పుడు దగ్గు రొంప జలుబు అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 గంటలు కూర్చున్నాడు కానీ దగ్గు రాలేదు. మళ్ళీ పోలీసులు వచ్చినప్పుడు మళ్ళీ దగ్గు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసు విచారణ అనగానే మళ్ళీ దగ్గు రొంప జలుబు వస్తుంది. తనకి మ్యాక్సిమం శిక్ష పడిపోయింది. బయటకు వచ్చి చెవిరెడ్డి ఆడలాగా చెవి కోసిన మేకలాగా అరవలేదు. ఏంటండి ఇతను బాగానే సైలెంట్గా ఉన్నాడు. అయిపోయిందిరా బాబు, మన పని దోలు తీరిపోయింది, దెబ్బ అయిపోయారా బాబు, మనకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శ చేస్తే ఏమవుతుందండి, అతను పరామర్శ చేసినంత మాత్రం జైలు గోడలు విశాలంగా అవ్వవు, గాలి చల్లగా మారదు. ఏంటండి సాయంత్రం 5ంటికి లోపల పెడేస్తారు, 5ంటికి తినేసి పోవాలి లోపలికి, 6ంటికల్లా లాకప్ చేస్తారు. ఇలాంటి మార్పులు ఏమీ సంభవించి అతను వచ్చినట్టునే అనవసరంగా వాళ్ళు తెచ్చిన పొళ్ళు అయితే తింటాక అనుమానించాలి, అందులో ఏదో కలిపేశారేమో అని. అది పరిస్థితి. ఏమైనా మీరు అడిగిన 2 వాటిలో కూడా అయ్యన్న పాత్రుడు గారు బొత్స సత్యనారాయణ గారు ఆ కలయిక ఏదైతే ఉందో, రాజకీయాల్లో నాయకులు యుద్ధాలు చేసుకోకుండా, వ్యక్తిత్వహనాలు లేకుండా అంశాల వారిగా విమర్శించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా ప్రజల కోసం పనిచేయాలి. అలాంటి భావనలు ఉన్న వాళ్ళకి వ్యక్తిగత ద్వేషాలు అవి రోషాలు అవి ఉండవు. ఇక వంశీ అంటారా, చట్టం తన పని తను చేసిపోద్ది. ఒకవేళ ఏదన్నా వెసులుబాటు వచ్చినా కానీ యువతల వదలకూడదు అనుకున్నప్పుడు అతన్ని కొంగ మెడను పట్టుకుని ఎండ్రకాయలాగా పట్టేసుకుంటారు. మరి మొత్తానికి రాజకీయంలో ఇటువంటి ఆలింగనాలు కామనే అని జగన్మోహన్ రెడ్డి దీన్ని అపార్థం చేసుకుంటారని చెప్పి సార్ చెప్తున్నారు. అదేవిధంగా వల్లభనేని వంశీకి మళ్ళీ సుప్రీంకోర్టులో చుక్కెదురైందని కూడా చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.